వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. రియల్మీ వాళ్ళ నార్జో 70 5G స్మార్ట్ ఫోన్ అండ్ రియల్మీ నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్స్ రెండు కూడా లాంచ్ అయిపోయినాయి. ఫస్ట్ రియల్మీ నార్జో 70 5G చూసుకుంటే మాత్రం ఇక్కడ 15,000 రూపాయలు అవుతుంది అన్నమాట అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి. అండ్ 25th ఏప్రిల్ నుంచి ఎర్లీ బర్డ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎర్లీ బర్డ్ సేల్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత రియల్మీ 70X చూసుకుంటే 11,000కే వస్తుంది. ఇక్కడ ఎర్లీ బర్డ్ సేల్ వచ్చేసరికి అయితేనేమో ఇవాళ అంటే లాంచ్ ఇవాళనే 6 గంటలకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. కూపన్స్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకొని తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లెనోవో వాళ్ళ కొత్త ల్యాప్టాప్ నుంచి అన్నమాట. లెనోవో వాళ్ళు ఐడియా ప్యాడ్ ప్రో 5i రిఫ్రెష్డ్ ప్రాసెసర్తో పాటు తీసుకొచ్చి దీంట్లో ఇంటర్ అది కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనమాట. 14 ఇంచెస్ది 2.8K OLED డిస్ప్లేతో పాటు వస్తుంది. మంచి ల్యాప్టాప్ అనమాట ఇది. అండ్ AI ఫోకస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్లో స్పెషాలిటీ ఏంటంటే AI అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కోర్ 9 కాబట్టి హైయర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే 1,10,000 ల్యాప్టాప్ అనమాట ఇది. అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఇది కోర్ అల్ట్రా 9 185H ప్రాసెసర్తో పాటు వస్తుంది. 32GB ర్యామ్ బై 1TB SSD స్టోరేజ్తో పాటు వస్తుంది. 84 hours వాట్ బ్యాటరీ, దగ్గర 11.5 hours దాకా బ్యాటరీ లైఫ్ వస్తుంది సింగిల్ ఛార్జ్తో పాటు అయితే మన వాళ్ళు మెన్షన్ చేసిన 150 watts TDPతో పాటు కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్తో పాటు కూడా స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా మంచి ల్యాప్టాపే, ప్రీమియం ల్యాప్టాప్ అనుకోవచ్చు. బాగుంది. ఒకవేళ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో T3X స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే లేకపోతే మిస్ అయితే ఇట్లా ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు పర్చేజ్ చేసుకోవడానికి. అండ్ పర్లేదు డీసెంట్గానే ఉంది. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఎందుకు మంచి వీడియో అయితే ఆల్రెడీ చేసినాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం AMD నుంచి అన్నమాట. AMD వాళ్ళది స్ట్రిక్స్ పాయింట్, AMD వాళ్ళది Ryzen 9050 ప్రాసెసర్ ఏదైతే AP ఉందో 12 కోర్ది గీక్ బెంచ్లో స్పాట్ అయితే అన్నమాట. కొంచెం AI రోడ్ మ్యాప్స్తో పాటు కూడా చాలామంది అంటారు. ఆబ్వియస్గా ఇక్కడ నుంచి మ్యాక్సిమం అన్నీ కూడా ప్రాసెసర్లు ఏవైతున్నాయి డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇట్లా కూడా AI అయితే మనకు కనిపించేటట్టుంది. అందరూ కూడా వీటి మీదనే ఊరికేటట్టున్నారు AI అనుకుంటా. చూద్దాము ఇంకేమైతే ప్రసంగి ఇది ఒకటి గీక్ బెంచ్లో స్పాట్ అయింది ఒక న్యూస్ అయితే వచ్చింది అనమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే కూడా AMD నుంచి అన్నమాట. అఫీషియల్గానే గిగాబైట్ వాళ్ళది కొన్ని కన్ఫర్మేషన్స్ అయినాయి అనమాట. AMD వాళ్ళది నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి 9000 సిరీస్ వస్తుంది అనేసి అయితే అన్నారు. వాళ్ళకి అప్కమింగ్లో వచ్చిన బీటా బయోస్ అప్డేట్లో గిగాబైట్ వాళ్ళ అనౌన్స్మెంట్ చేసిన 9000 సిరీస్ వస్తుందనేసి అయితే అఫీషియల్గా మన వాళ్ళు కన్ఫర్మ్ చేసిరన్నమాట. పెద్దగా మనం కంగారవాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడి నుంచి అన్నీ కూడా ఇంతకుముందుకే న్యూస్లో చెప్పుకున్నట్టే AI అయితే పక్కా అయిపోయిందనమాట. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాసెసర్ చెప్పింది మన ల్యాప్టాప్స్కి, ఇది వచ్చేసరికి అయితే డెస్క్టాప్స్కి అనమాట. మంచి న్యూస్లో అయితే వచ్చినాయి అనుకోవచ్చు AMD నుంచి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫాల్అవుట్ నుంచి అనమాట. ఫాల్అవుట్ అనే గేమ్ ఏదైతే ఉందో, ఫాల్అవుట్ అనే వెబ్ సిరీస్ నుంచి మంచి బూస్ట్ అనేది వచ్చింది అనమాట. ఫాల్అవుట్ అనే ఫ్రాంచైజ్కి రీసెంట్గా వచ్చిన ఫాల్అవుట్ 76 కానీ ఫాల్అవుట్ 4 కానీ కొన్ని గేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి దగ్గర 5 million దాకా కూడా యాక్టివ్ ప్లేయర్స్ అయితే అయినారు. అండ్ ఇక్కడ మనం వాళ్ళైతే మంచి పోస్ట్ కూడా పెట్టారన్నమాట. ఫాల్అవుట్ వాళ్ళు ఫాల్అవుట్ 76 ఇన్ సింగిల్ డే అనమాట. ఉట్టి ఫాల్అవుట్ 76కే ఒక్క రోజులో 1 million యాక్టివ్ యూజర్స్ అయితే రీచ్ చేయరనమాట. ఒక సిరీస్ ఇంకొంచెం ఎంత బూస్ట్ చేస్తున్న దానికి ఇది ఒక మంచి ఏమంటారు ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, ఉదాహరణ అనుకోవచ్చు. ఒక కంటెంట్ మంచిగా ఉంటే దాని ప్రభావము దానికి రిలేటెడ్ ఉన్న గేమ్ మీద కూడా పడుతుంది అనేసి అనుకో. అండ్ ఇంకో మంచి కీ పాయింట్ ఏంటంటే ఈ గేమ్కి వెబ్ సిరీస్కి రెండుకి లింక్ లేదు, సపరేట్ స్టోరీస్ అనమాట. కానీ అక్కడికి బూస్ట్ అయితే గేమ్కి మాత్రం మంచిగా బూస్ట్ అయితే వచ్చింది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, స్టీమ్ అనే వెబ్సైట్లో ఫాల్అవుట్ గేమ్కి సంబంధించిన డిస్కౌంట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఇట్లా కొనుక్కొని ఆడాలని కూడా పోయి ఆడొచ్చు అనమాట.
అండ్ బై ఇవి ఇవాళ నా టెక్నిక్స్ అండ్ గేమ్ సబ్జెక్ట్స్ బై మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.